గుజరాత్ అనే స్టేట్ లో సీక్రెట్ గా ఒక టెర్రర్ నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుందా అండ్ ఆ టెర్రర్ నెట్వర్క్స్ ని మన ఇండియన్స్ నడిపిస్తున్నారా అంటే ఎస్. ఎస్పెషల్లీ ఈ విషయం ప్రతి ఇండియన్ తెలుసుకోవాలి. సో రీసెంట్ గా గుజరాత్ లోని యాంటీ టెర్రర్ స్క్వాడ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ తో లింక్ ఉన్న 8 మంది చెత్తన కొడుకులని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ టెర్రర్ గ్రూప్ సో కాల్డ్ ఆర్గనైజేషన్ పేరేంటో తెలుసా? జైష్ ఈ మొహమ్మద్. ఎస్, దట్ సేమ్ ఆర్గనైజేషన్ పీపుల్ హూ డిడ్ న్యూ ఢిల్లీస్ పార్లమెంట్ అటాక్ ఇన్ 2001 అండ్ దాని తర్వాత 2016 లో పఠాన్ కోట్ లో అటాక్ చేశారు అండ్ 2019 పుల్వామా బాంబింగ్ కి కూడా ఈ ఆర్గనైజేషన్ పర్సన్స్ రీజన్. అండ్ షాకింగ్ విషయం ఇది కాదు, ఇప్పుడు ఆ 8 మంది ఎవరైతే దొరికారో వాళ్ళు పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్ళు కాదు, దే ఆర్ ఇండియన్ సిటిజన్, భారతీయులు. 7 గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు అండ్ ఒక పర్సన్ మధ్యప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి. ఐ రిపీట్, ఇండియన్ సిటిజన్స్, భారతీయులు. నేను అందుకే చెప్పా ప్రతి ఇండియన్ ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పి. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ అరెస్ట్ అయిన వాళ్ళలో మాక్సిమం ఆఫ్ ది పీపుల్ 18 to 22 years ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు. యాంటీ టెర్రర్ స్క్వాడ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అరెస్ట్ అయిన సస్పెక్ట్స్ పాకిస్తాన్ లో ఉన్న హ్యాండ్లర్స్ తో ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నారు అని చెప్పి. అండ్ ఆల్సో వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ బ్యాండ్ జైష్ ఈ మొహమ్మద్ కి సంబంధించిన మెటీరియల్, సో కాల్డ్ లిటరేచర్ ని వీళ్ళు గుజరాత్ లో ట్రాన్స్లేట్ చేసి యూత్ ని, పిల్లల్ని రాడికలైజ్ చేస్తున్నారు, అంటే బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేస్తున్నారు. ఆల్సో ATS వాళ్ళు ఈ టెర్రరిస్ట్ హైడ్ అవుట్స్ ని సర్చ్ చేస్తే వాళ్ళకి 254 ఫైల్స్ దొరికాయి. ఆ ఫైల్స్ ద్వారానే ఆన్లైన్ లో వీడియోస్ లలో ఈ ఎక్స్ట్రీమిస్ట్ కి సంబంధించిన కాంటెంట్ ని చూస్తూ రాడికలైజ్ అయ్యారని చెప్పి చెప్తారు. ఇంకా చాలా దొరికాయి, హ్యాండ్ రిటర్న్ నోట్స్ అండ్ జైష్ ఈ మొహమ్మద్ కి సంబంధించిన ఫ్లాగ్ అండ్ 3 లక్షల రూపాయల క్యాష్ అండ్ ఒక చిన్న కార్, ఇవన్నీ సీజ్ చేశారు. సో ఇలాంటి నా కొడుకులు మన దేశంలో బ్రతుక్కుంటూ మన చుట్టూ తిరుగుతూ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న యూత్ ని టార్గెట్ చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి ఆ దేశానికి యూత్ ని ఒక వెపన్ గా వాడాలని అనుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ UAPA యాంటీ టెర్రర్ లా అండ్ భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ కింద వాళ్ళని 14 days వరకు రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దట్ ఇంకా ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేయడానికి. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.